స్పీడ్ ఫిల్మీ న్యూస్. యంగ్ హీరో అఖిల్ అక్కినేని తన కెరీర్లో కీలకమైన ప్రాజెక్ట్ లెనిన్తో మళ్లీ రచ్చ చేయాలని సిద్ధమవుతున్నాడు. మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది. ఈ వారం నుంచి క్లైమాక్స్ ప్యాచ్ వర్క్ షూటింగ్ ప్రారంభమవుతుంది. అఖిల్తో పాటు మిగిలిన తారాగణం కూడా ఈ షెడ్యూల్లో జాయిన్ అవుతుంది. రాయలసీమ బ్యాక్డ్రాప్తో చిత్తూరు నేపథ్యంలో సాగే ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. లవ్ సీన్స్ అదిరిపోతున్నాయని టీం చెబుతోంది. ఈ సినిమాతో అఖిల్ హిట్ కొట్టాలని భారీ ఆశలు పెట్టుకున్నాడు. యంగ్ టైగర్ అఖిల్ అక్కినేని తన తాజా చిత్రం లెనిన్తో మళ్లీ ప్రేక్షకుల మనసులు దోచుకోవాలని రెడీ అయ్యాడు. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. తాజా అప్డేట్ ప్రకారం ఈ వారం నుంచి క్లైమాక్స్ భాగాల ప్యాచ్ వర్క్ షూటింగ్ మొదలవుతుంది. ఈ షెడ్యూల్లో అఖిల్తో పాటు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే సహా మిగిలిన కీలక తారాగణం అంతా పాల్గొంటోంది. రాయలసీమ, చిత్తూరు ప్రాంతాల నేపథ్యంలో సాగే ఈ కథలో అఖిల్, భాగ్యశ్రీ కెమిస్ట్రీ సూపర్ అంటున్నారు టీం సభ్యులు. సినిమా అవుట్పుట్ అద్భుతంగా వస్తోందని ఆత్మవిశ్వాసంగా చెబుతున్నారు. అఖిల్ ఈ ప్రాజెక్టుపై భారీ హోప్స్ పెట్టుకున్నాడు. ఇటీవలే ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయి ఫ్యాన్స్ ను అలరించింది. సమ్మర్ 2026లో రిలీజ్ అవుతుందని అంచనా. మరి ఈ సినిమాతో అఖిల్ బాక్సాఫీస్ పై బిగ్ హిట్ సాధిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. రిలీజ్ అయ్యి 14 రోజులు పూర్తయినా సినిమా జోరు ఏమాత్రం తగ్గలేదు. రెండో ఆదివారం టికెట్ల అమ్మకాలు భారీగా నమోదయ్యాయి. బుక్ మై షోలో గత 24 గంటల్లో 121,000కు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఇది రెండో శనివారం కంటే ఎక్కువ. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ ఫుల్ ఎంటర్టైనర్ మెగాస్టార్ కెరీర్లో సూపర్ హిట్ గా నిలిచింది. రాబోయే రోజుల్లో మరిన్ని వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. మెగాస్టార్ చిరంజీవి మనశంకర్ వరప్రసాద్ గారు థియేటర్లలో విజృంభిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రిలీజ్ అయి 2 వారాలు పూర్తయినా జోరు తగ్గకుండా సాగుతోంది. రెండో ఆదివారం టికెట్ల అమ్మకాలు అద్భుతంగా ఉన్నాయి. బుక్ మై షోలో ఒక్క రోజులోనే 121,000కు పైగా టికెట్లు సేల్ అయ్యాయి. ఇది మునుపటి రోజు కంటే ఎక్కువగా నమోదైంది. నయనతార హీరోయిన్ గా, సుష్మిత సాహు గారపట్టి నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి సీజన్లో టాప్లో నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టుతోంది. రాబోయే వారంలో పెద్ద పోటీ లేకపోవడంతో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉంది. మెగాస్టార్ కెరీర్లో ఇది భారీ సూపర్ హిట్ గా నిలిచేలా ఉంది. ప్రేక్షకులు థియేటర్లకు తరలివస్తున్నారు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, రవి కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌడీ జనార్దన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం తమన్నాను ఫిక్స్ చేస్తున్నారట. విజయ్ దేవరకొండతో కలిసి డాన్స్ చేసే ఈ ఐటమ్ సాంగ్ అదిరిపోతుందని తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో విజయ్ ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తాడట. రాజశేఖర్ కీలక పాత్రల్లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో ఈ గ్రామీణ నేపథ్య చిత్రం రాబోతుంది. విజయ్ దేవరకొండ తన రౌడీ ఇమేజ్ తో రౌడీ జనార్దన్ తో మళ్లీ రచ్చ చేయబోతున్నాడు. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం తమన్నాను తీసుకుంటున్నారు. జైలర్ లో లాగే ఇక్కడ తమన్నా విజయ్ తో కలిసి డాన్స్ చేస్తుందని టాక్. ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ లో విజయ్ యాక్షన్ ప్యాక్ గా కనిపిస్తాడట. సినిమా మొత్తంలో యాక్షన్ సీన్స్ మెయిన్ హైలైట్ గా ఉంటాయట. కీర్తి సురేష్ హీరోయిన్ గా, సీనియర్ హీరో రాజశేఖర్ అండ్ ఆయన లుక్ ఇంతకు ముందు ఎవరూ చూడని రేంజ్లో ఉంటుందట. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథపై ఫ్యాన్స్ భారీగా ఎక్సైట్ అవుతున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. హీరో శర్వానంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో రాబోయే కొత్త సినిమా షూటింగ్ అప్డేట్ వచ్చేసింది. ఏప్రిల్ 2వ వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ షెడ్యూల్లో శర్వానంద్ ఇంట్రో సీన్స్ తీస్తారట. ఇందులో అనంతిక సనీల్ కుమార్ హీరోయిన్ గా నటిస్తోంది. కొత్త లుక్ తో శర్వానంద్ మెప్పించబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శర్వానంద్, శ్రీను వైట్ల తొలి కాంబినేషన్ సినిమాపై టాలీవుడ్ లో ఆసక్తి నెలకొంది. ఏప్రిల్ 2వ వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ షెడ్యూల్లో శర్వానంద్ ఇంట్రడక్షన్ సీన్స్, సెట్ సీక్వెన్స్ లు తీస్తారట. ఈ సినిమాలో మ్యాడ్, 8 వసంతాలు ఫేమ్
అనంతిక సునీల్ కుమార్ హీరోయిన్ గా ఫిక్స్ అయింది. శర్వానంద్ కొత్త లుక్ ట్రై చేస్తున్నాడు. శ్రీను వైట్ల మార్క్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఉండే అవకాశం ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రాబోయే ఈ సినిమాలో ఓ సీనియర్ హీరో కూడా కీలక పాత్ర పోషిస్తాడు. విశ్వం తర్వాత శ్రీను వైట్ల మళ్లీ హిట్ కొట్టాలని కష్టపడుతున్నాడు. మరి ఈ కాంబో ఎలా పనిచేస్తుందో చూడాలి. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రాబోయే దేవరా 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఎన్టీఆర్ స్వయంగా సీక్వెల్ ఉంటుందని ప్రకటించాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది జూన్ తర్వాత షూటింగ్ మొదలవుతుందని ప్లాన్. మ్యూజిక్ వర్క్ జరుగుతోంది. అనిరుద్ధ్తో సిట్టింగ్స్ సాగుతున్నాయి. కథలో మార్పులు చేస్తున్నారు. దేవరా సూపర్ హిట్ తర్వాత దాని సీక్వెల్ దేవరా 2పై ఫ్యాన్స్ భారీగా ఎక్సైట్ అవుతున్నారు. ఎన్టీఆర్ స్వయంగా సీక్వెల్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పాడు. కొరటాల శివ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేశాడు. షూటింగ్ ఈ ఏడాది జూన్ తర్వాత మొదలవుతుందని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం మ్యూజిక్ వర్క్ జరుగుతోంది. అనిరుద్ధ్తో కొరటాల శివ సిట్టింగ్స్ పూర్తి చేస్తున్నారు. కథలో మార్పులు చేసి నార్త్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలో ఉన్నారు. మరి ఈ సీక్వెల్ అంచనాలను మించి ఎలా ఉంటుందో చూడాలి. మలయాళ సూపర్ స్టార్ మమ్ముటి తన కెరీర్లో మళ్లీ బలమైన హిట్ను ఆశిస్తున్నాడు. దీనికోసం ఆయన తనకు జాతీయ అవార్డులు తెచ్చిపెట్టిన దిగ్గజ దర్శకుడు అడూర్ గోపాలకృష్ణన్తో మళ్లీ కలిసి పనిచేస్తున్నారు. దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. పాదయాత్ర అనే టైటిల్తో ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే మొదలయ్యింది. భ్రమయుగం, కళం కావల్ వంటి హిట్స్ లాగే మమ్ముటికి మరో సాలిడ్ హిట్ రావాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ కాంబినేషన్ గతంలో మధిలుకల్, విధేయన్ వంటి గొప్ప చిత్రాలను ఇచ్చింది. మమ్ముటి ప్రస్తుతం మాలీవుడ్ లో మోహన్ లాల్ తో పోటీ పడుతూ టాప్ స్థానంలో ఉన్నారు. అయితే ఇటీవలి చిత్రాల్లో ఆయనకు భారీ హిట్ రాలేదు. డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్, భజూకా వంటి సినిమాలు ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయాయి. అయితే భ్రమయుగం, కళం కావల్తో కాస్త ఊపు వచ్చింది. ఇప్పుడు అడూర్ గోపాలకృష్ణన్తో పాదయాత్రతో మమ్ముట్టి మళ్లీ స్పీడ్ పెంచారు. 1980ల నుంచి మొదలైన వీరి కాంబినేషన్ 1990లో ముధిలుకల్, 1994లో విధేయంతో జాతీయ అవార్డులు సాధించింది. 32 ఏళ్ల తర్వాత ఈ రీయూనియన్ భారీ అంచనాలను రేపుతోంది. ఇది తెలుగులో వచ్చిన యాత్ర సిరీస్తో లింక్ ఉందా అనేది ఇంకా తేలాలి. మమ్ముట్టి ఇప్పటికే మోహన్ లాల్తో పేట్రియాటిక్ కంప్లీట్ చేశారు. ఈ కొత్త చిత్రం మాలీవుడ్లో కొత్త రికార్డులు సృష్టిస్తుందని అంచనా. దక్షిణాది నటుడు ప్రకాష్ రాజ్ బాలీవుడ్ పై తీవ్ర విమర్శలు చేశారు. కేరళ లిటరేచర్ ఫెస్టివల్లో మాట్లాడుతూ హిందీ సినిమాలు ప్రస్తుతం ఆత్మలేని ప్లాస్టిక్ విగ్రహాల మాదిరిగా మారాయని అన్నారు. గ్లామర్, లగ్జరీకి పరిమితమైన బాలీవుడ్ సామాన్య ప్రేక్షకుల నుంచి దూరమవుతోందని విశ్లేషించారు. అయితే దక్షిణాది సినిమాలను మాత్రం పొగిడారు. 4 దశాబ్దాలుగా అన్ని భాషల్లో విలక్షణ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ సమాజ విషయాలపై ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడతారు. కోజికోడ్లో జరిగిన కేరళ లిటరేచర్ ఫెస్టివల్లో ఆయన బాలీవుడ్ను తీవ్రంగా విమర్శించారు. పైకి అద్భుతంగా, కలర్ఫుల్గా బాలీవుడ్ కనిపించిన లోపల ఆత్మలేని డొల్ల సినిమాలుగా మారాయని, మేడం టుసాడ్స్ మ్యూజియంలోని ప్లాస్టిక్ విగ్రహాల్లా ఉన్నాయని అన్నారు. బాలీవుడ్ సినిమాలు మల్టీప్లెక్స్ సంస్కృతి, భారీ ప్రమోషన్లు, లగ్జరీ లుక్స్తో డబ్బు చుట్టూ తిరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణాదిలో తమిళ, మలయాళ దర్శకులు మట్టి కథలు, దళిత వేదనలు, సామాజిక సమస్యలను సహజంగా చూపిస్తున్నారని కొనియాడారు. జై భీమ్, మామన్నన్ వంటి చిత్రాలు మార్పు కోసం ప్రయత్నిస్తుంటే బాలీవుడ్ కేవలం కమర్షియల్ హంగులకే పరిమితమైందని విమర్శించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమా థియేటర్లలో రన్ ముగించింది. సంక్రాంతి రిలీజ్తో భారీ ఓపెనింగ్స్ రాబట్టిన మిక్స్ టాక్తో ఫ్లాప్ అయ్యింది. ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తే భారీ నష్టాలు వచ్చాయని చెబుతున్నాయి. మారుతి దర్శకత్వంలో వచ్చిన హర్రర్ ఫ్యాంటసీ డ్రామా రాజా సాబ్ జనవరి 9న రిలీజ్ అయింది. మొదటి రోజు వరల్డ్ వైడ్ 112 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ప్రభాస్ క్రేజ్తో ఓపెనింగ్స్ భారీగా ఉన్నాయి. అయితే మిక్స్డ్ టాక్ వల్ల వీక్లీ కలెక్షన్స్ పడిపోయాయి.
2 వారాల్లోనే థియేటర్ క్లోజింగ్ కు వచ్చేసింది. ఇండియా నెట్ 142 కోట్లు, గ్రాస్ 250 కోట్ల మార్కు టచ్ చేసినట్లు అంచనా. మొదటి వీక్లో 238 కోట్ల గ్రాస్ అధికారికంగా ప్రకటించారు. అయితే బడ్జెట్ హై ఉండడంతో కేవలం 50% మాత్రమే రికవరీ అయింది. మేకర్లకు సుమారు 100 కోట్ల నష్టం వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి చిత్రాల తర్వాత ప్రభాస్ కెరీర్లో ఇది భారీ నష్ట చిత్రంగా నిలిచింది. రాజాసాబ్ మేకర్స్ పై సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి భారీగా ట్రోల్స్ వస్తున్నాయి. సమంత కెరీర్లో కొత్త అవకాశాలు వస్తున్నాయి. తాజాగా కోలీవుడ్లో నేషనల్ అవార్డు విన్నర్ వెట్రిమారన్ దర్శకత్వంలో అరసన్ సినిమాకు హీరోయిన్గా ఆమె ఎంపిక అయినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ఆమె శంభుతో కలిసి నటించే అవకాశం ఉంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. సమంత ప్రస్తుతం కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. మా ఇంటి బంగారంతో పవర్ఫుల్ రోల్ చేస్తున్న ఆమె కథ, ఐడియాతో కూడిన ప్రాజెక్టులు ఎంచుకుంటోంది. ఇప్పుడు వెట్రిమారన్, సింబు కాంబినేషన్లో అరసన్ సినిమాకు హీరోయిన్ గా చర్చలు జరుగుతున్నాయి. ఇది వడ చెన్నై యూనివర్స్ లో సాగే పీరియడ్ యాక్షన్ డ్రామా. మధురై కబడ్డీ క్రీడాకారుడు చెన్నైలో డాన్గా మారే కథ ఇది. సమంత ఆసక్తి చూపుతున్న తన పాత్ర ప్రాధాన్యత బట్టి నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ ఓకే చెప్తే సింబుతో ఆమె తొలి సినిమా ఇది అవుతుంది. విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్నారు. సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయింది. ఈ మల్టీ స్టారర్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పురుష సినిమా ఆడియోలో కొత్త పాట విడుదలైంది. భార్యాభర్తల సంసార గిల్లి కజ్జాలను హాస్యంగా చూపించే ఈ పాట మగాడిపై సానుభూతి కలిగిస్తోంది. కీరవాణి ఆలపించిన ఈ పాట ఆకట్టుకుంటోంది. బత్తుల కోటేశ్వరరావు నిర్మాణంలో వీరు ఉల్వల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పురుష సినిమా భార్యాభర్తల బంధాన్ని హాస్యంగా చూపిస్తోంది. పవన్ కళ్యాణ్, బత్తుల హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రం పోస్టర్లు, టీజర్తో ఇప్పటికే ఆసక్తి రేపింది. తాజాగా జాలిపడేదవ్వడు, మగాడి మీద జాలిపడేదవ్వడు అనే థీమ్ సాంగ్ విడుదలైంది. కీరవాణి అద్భుతంగా పాడారు. శ్రవణ్ భారద్వాజ్ క్యాచీ ట్యూన్ ఇచ్చారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ ఫన్నీగా కథను ముందే చెప్పినట్టు ఉన్నాయి. సతీష్ ముత్యాల కెమెరా, కోటి ఎడిటింగ్, రవిబాబు దొండపాటి ఆర్ట్ వర్క్ చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా సాగుతోంది. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ అవుతుంది. ఈ సినిమాలో సప్తగిరి, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సో చూసారు కదండి ఇవాల్టి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.